అనే పదజాలం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారు. అది గొప్పగా చిత్రీకరిస్తే మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్తో అనుసంధానించట తిరుమల తిరుపతి దేవస్థానం అదేమన్నా తోసుద్దే ఏంది లేదు, ఎలాగ ట్రాఫిక్ వస్తుందో తెలుస్తుందట. అక్కడ తెలియదే ఏంది, కొండ కింద ఎంత ఉన్నారు, టోల్ గేట్ దగ్గర పైకి ఎంతమంది వస్తున్నారు, అక్కడ బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రౌడ్ మేనేజ్మెంట్లో అద్భుతమైన చరిత్ర ఉంది. దానికి 100 ఏళ్ల హిస్టరీ ఉంది. ప్రతి ఉద్యోగికి తెలుసు అక్కడ ఏంటి అనేటటువంటిది. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో పిలిపించుకుని వాళ్ళు ట్రైన్ అయ్యారు నిర్వహణ ఎట్లా చేయాలన్నటువంటిది. అంత గొప్ప చరిత్ర ఉంది దానికి. దాన్ని ఎవడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగులోడు వచ్చి చూస్తాడా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. అర్థమేమన్నా ఉందా? గూగులోడు వచ్చి ఏం చెప్తాడు, క్యూలో అయిన ఇట్టగా దిట్ట నడుపు అంటాడా? లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కాదు ఒకేసారి పంపించని చెప్తాడా? దాంట్లో నీకు ఒక సిస్టమ్ ఉంది. టిక్కెట్లు, సుప్రభాతము, తర్వాత తోమాల, తర్వాత అర్చనానంతర సేవ, కళ్యాణం బయట జరుగుతుంది, ఆ కళ్యాణం వాళ్ళకి అక్కడికి ఎలవ్ చేస్తాడు, దీపాలంకరణ సేవ, ఇట్లాంటివి అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేస్తారు. మధ్యలో బ్రేకు ఇవి ఉంటాయి. ఈ టైంలో గ్యాప్ వస్తాయి. ఆ టైంలో గ్యాప్ రావడం వల్ల ఒక్కొక్కటి ఇవన్నీ కలిపి 5-6 గంటలు వేసుకోండి. ఈ 5-6 గంటల వల్ల క్రౌడ్ అక్కడ నిలబడుతుంది. మిగతా టైం